సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలోనే విజయపాల్ విచారిస్తున్నారు. ఈ నెల 13న మొదటిసారి విచారణకు హాజరైన ఆయన్ను అధికారులు రెండోసారి విచారించారు. ఇక ప్రకాశం ఎస్పీ దామోదర్తో పాటు గుంటూరు, విజయవాడ అడిషనల్ ఎస్పీల సమక్షంలో విజయపాల్ విచారణ కొనసాగింది. ఆయన మీద మొత్తం 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా ఈ కేసులో విజయపాల్ A4 గా ఉన్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులు విచారణ ఎదుర్కొంటున్న విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, రజీనా, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ విచారణ ఒంగోలు కొనసాగుతుంది. అయితే కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 7 గంటల పైగా అధికారులు విజయపాల్ ను విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ప్రస్తుతం విజయపాల్ అరెస్టుకు సంబంధించి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే విజయపాల్ అరెస్టు విషయంలో అధికారుల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. మరోవైపు విజయపాల్ ను ఇప్పుడు పోలీసులు అధికారులు విచారణకు పిలుస్తారా అనేది మాత్రం దీనికి సంబంధించి మరికొంత సమయం పడుతుంది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణలో భాగంగా ఈ నెల మొదటిసారి ఒంగోలులోని స్థానిక ఎస్పీ కార్యాలయాన్ని విచారణకు సంబంధించి విజయపాల్ హాజరయ్యారు. విజయపాల్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పుడు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే విజయపాల్ ని ఈ రోజు రెండోసారి అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్తో పాటు గుంటూరు, విజయవాడ అడిషనల్ ఎస్పీల సమక్షంలో విచారణ జరుగుతోంది. అయితే ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారుగా 8 గంటలుగా విజయపాల్ ను ఈ కేసుపై పోలీసు అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ప్రధానంగా రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో అధికారులు ఆ ప్రశ్నలకు మాత్రం విజయపాల్ క్లుప్తంగా సమాధానం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో మొత్తం 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం విజయపాల్ అరెస్ట్ పై రిమాండ్ రిపోర్ట్ ను అధికారులు సిద్ధం చేస్తున్నట్లుగా స్థానికంగా తెలుస్తున్న నేపథ్యంలో మరో గంటలో విజయపాల్ అరెస్టుకి సంబంధించి పోలీసు అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A4 ముద్దాయిగా విజయపాల్ ను చేశారు. విజయపాల్ ను పోలీసులు అధికారులు మాత్రం ఈ రోజు అరెస్ట్ చేస్తే ఆ తర్వాత జిల్లా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. జడ్జి నిర్ణయం తర్వాత విజయపాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జిల్లా సబ్ జైలుకు తరలిస్తారా లేదంటే మరెక్కడికైనా తరలిస్తే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా నిన్న సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఈ రోజు విజయపాల్ ను అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం మరికొంత సమయం పడుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.